ప్యాసేజెస్ 1-5 చెప్పుకున్నామమ్మా. ఆ ప్రోజ్ లెసన్స్ ఇస్తాడు. ఇప్పుడు మనం ప్యాసేజెస్ 11-15 చెప్పుకుందామమ్మా. ఇది మనకి సప్లిమెంటరీ రీడింగ్స్ నుంచి ఇస్తాడు. సో ఫస్ట్ ప్యాసేజ్ ఇది మనకి ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ నుంచి ఇచ్చాడమ్మా. సో మీరు ప్యాసేజ్ అంతా చదవండి. సో ఫస్ట్ నేను డైరెక్ట్ గా మీకు ఆన్సర్స్ చేసి చూపించేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి. సో మనకి 14 మోడల్ పేపర్స్ చెప్పుకోబోతున్నాం, పబ్లిక్ పేపర్స్. అప్పుడు అందులో మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇంకా హూ వాజ్ మిస్టర్ హ్యారియట్? ఎవరు మిస్టర్ హ్యారియట్ అంటే ఎవరు? లెసన్ లో మనకి ట్రయంఫ్ ఆఫ్ సర్జరీలో మిస్టర్ పంప్రీస్ ఫ్యామిలీస్ వెటరన్ అర్థం ఏంటి? దానికి అర్థం పశు వైద్యుడు అంటే వెటర్నరీ డాక్టర్. ఫ్యామిలీస్ వెటర్నరీ డాక్టర్ మిస్టర్ పంప్రీస్, ఫ్యామిలీ వెటర్నరీ డాక్టర్ మిస్టర్ హ్యారియట్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మిస్టర్ పాంప్రీ? ఏ ఆన్సర్. ఆమె అంటే దాని తెలుగులో అర్థం డిఫికల్ట్ గా ఏది అనిపించింది పాంప్రీకి? ట్రిక్కీ, తన పెద్ద డాగ్ ని డైట్ లో ఉంచడం, అదనమాట. వాట్ డస్ న్యూ రెజైమ్ ఇన్ ది ప్యాసేజ్ మీన్? సో న్యూ రెజైమ్ అంటే ఏంటి? పాలన. సో ప్యాసేజ్ లో కొత్త పాలన అంటే ఏమిటి? ఏంటి కొత్త పాలన? ఆన్సర్ ది న్యూ డేట్ చార్ట్ టు బి ఫాలోడ్ బై ట్రిక్కీ. ఆన్సర్ ఏ. సో ట్రిక్కీ కోసం అనుసరించాల్సిన కొత్త డేట్స్ చార్ట్. Tricky had a old wardrobe of coats for cold weather and wet days. What does this sentence suggest? Wardrobe of coats ఉన్నాయి కోల్డ్ వెదర్ కి, వెట్ డేస్ కి. ట్రిక్కీ ఉండడం వల్ల సెంటెన్స్ ఏం సజెస్ట్ చేస్తుంది? అలా ఉండడం వల్ల ట్రిక్కీ వాజ్ గివెన్ అట్మోస్ట్ కేర్ అండ్ లవ్. ట్రిక్కీకి అత్యంత శ్రద్ధ మరియు ప్రేమ ఇవ్వబడిందని తెలుస్తుంది. అందువల్ల తనకి ఫుల్ కోల్డ్ వెదర్ లో, వెట్ డేస్ లో కోట్స్ ఉన్నాయి, అంత కేర్ ఉంది కాబట్టి. వాట్ మేడ్ మిస్టర్ పంప్రీ కాల్ ది రైటర్? సో మిస్టర్ పంప్రీ రచయితని పిలవడానికి కారణం ఎందుకు కారణం? బికాజ్ ట్రిక్కీ బికమ్ ఇల్. రైటర్ అంటే ఎవరో కాదు, హ్యారియట్ డాక్టర్ రైటర్. ఇక్కడ ఆ రైటర్ ని కాల్ చేయడం జరిగింది ట్రిక్కీకి ఒంట్లో బాగాలేదు కాబట్టి. ఓకేనమ్మా. నెక్స్ట్ మోడల్ పేపర్ బోలీ లెసన్స్ ఇచ్చాడు. సో వై వర్ బోలీస్ పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్ అండ్ నైబర్స్ స్టార్టెడ్ టు హియర్ హెర్? సో బోలీ తల్లిదండ్రులు, సోదరులు మరియు ఇరుగు పొరుగు వారు ఆమె మాటలు విని ఎందుకు ఆశ్చర్యపోయారు? బికాజ్ దే వర్ astonished టు హియర్ హెర్ అన్స్టామర్డ్ అండ్ ఫ్లూయెంట్ వాయిస్. సో ఆన్సర్ ఈస్ ఏ. ఎందుకంటే వారు ఆమె నిస్సంకోచమైన మరియు సరళమైన స్వరాన్ని విని ఆశ్చర్యపోయారు. నెక్స్ట్, వై డిడ్ బోలీ నాట్ వాంట్ టు మ్యారీ బిశంబర్నాథ్? బోలీ బిశంబర్నాథ్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకోలేదు? అత్యాశ ఎక్కువ, అందుకని. సో అత్యాశ అంటే ఏంటి వస్తుంది ఇక్కడ? గ్రీడీ. సో ఆన్సర్ ఈస్ గ్రీడీ బికాస్ షీ ఫౌండ్ ది మీన్ గ్రీడీ. సో ఆన్సర్ ఈస్ గ్రీడీ అంటే అత్యాశ. నెక్స్ట్, అందుకనే చేసుకోలేదు. వై డిడ్ బోలీ ఫస్ట్ వాంట్ టు మ్యారీ బిశంబర్నాథ్? బోలీ మొదట బిశంబర్నాథ్ ని ఎందుకు పెళ్లి అనుకుంది? ఎందుకు చేసుకుంది? ఎందుకంటే ఆమె తన తండ్రి గౌరవాన్ని నిలబెట్టాలని అనుకుంది, అందుకోసం. సో ఆన్సర్ ఈస్ బికాస్ షీ వాంటెడ్ అప్హోల్డ్ హర్ ఫాదర్స్ రెస్పెక్ట్. ఓకేనమ్మా. వాట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ వాజ్ బిశంబర్నాథ్? సో బిశంబర్నాథ్ ఎలాంటి మనిషి, ఎలాంటి హ్యూమన్ బీయింగ్? అత్యాశ, నీచమైన. సో ఆన్సర్ ఈస్ ఇది. గ్రీడ్ అంటే అత్యాశ, నీచమైన, మీన్ అంటే నీచమైన. నెక్స్ట్, వాట్ మేడ్ బోలీస్ ఫాదర్ థండర్ స్ట్రక్? ఏది బోలీ ఫాదర్ కి అంటే హార్ట్ బ్రేక్ మూమెంట్ కలిగింది? ఏది కలిగింది? ఎందుకంటే బిశంబర్నాథ్ ని వివాహం చేసుకోవడానికి బోలీ నిరాకరించడం. సో బోలీస్ డెనియల్ టు మ్యారీ బిశంబర్నాథ్. ఆన్సర్. ఓకేనమ్మా. నౌ థర్డ్ మోడల్ పేపర్. హిస్టరీ ఈస్ రివీల్డ్ అబౌట్ అసబుల్స్ రూమ్ అండ్ ది బాల్కనీ. ఎలాంటి చరిత్ర బాల్కనీ, అసబుల్ గది మరియు బాల్కనీ గురించి వెల్లడి చేయబడింది? సో ఎలాంటిది చేయబడింది? సో ది బాల్కనీ ఈస్ ఆన్సర్ ఈస్ బాల్కనీ 2 తలుపుల క్రింద ఖాళీ గదిలో భాగం. is a part of empty room of 2 doors down. How does Max respond to Fowler's presence in Asabel's room? సో అసబెల్ గదిలో ఫౌలర్ ఉనికికి మ్యాక్స్ ఎలా స్పందిస్తాడు? మ్యాక్స్ ఫౌలర్ పై తుపాకీని ఊపుతూ అతను కూర్చోమని ఆదేశిస్తాడు. సో ఆన్సర్ మ్యాక్స్ వేవ్స్ a gun at Fowler and instructs him to sit down. సో ఆన్సర్ is B. Why does Max suggest sitting down according to the passage? ప్యాసేజ్ ప్రకారం కూర్చోవాలని మ్యాక్స్ ఎందుకు సూచిస్తున్నారు? ఒకరిని ప్రోత్సహిస్తుందని. సో ఆన్సర్ ఈస్ వాట్? సో ఇది మ్యాక్స్ యాంటిసిపేట్స్ ఆఫ్ అవర్ వెయిట్ అండ్ ఎంకరేజెస్ కంఫర్ట్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది బాల్కనీస్ యాక్సెసిబిలిటీ టు అసబుల్స్ రూమ్? సో బాల్కనీని ఉపయోగించగల గదికి ప్రాప్యాయత చేయడానికి కారణం ఏమిటి? సో ఏంటి ప్రాప్యాయత చేయడానికి కారణం? ఇచ్చిన హామీ మేరకు బాల్కనీకి భద్రత కల్పించడంలో యాజమాన్యం విఫలమైంది.
ఫెయిల్ టు సెక్యూర్ ది బాల్కనీ ప్రామిస్, ఇచ్చిన హామీ మేరకు బాల్కనీకి భద్రత కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని. ఓకేనమ్మా, నెక్స్ట్ మోడల్ పేపర్. మనకి ఇప్పుడు మోడల్ పేపర్ ఎందుకు నుంచి ఇచ్చాడు? ఫోర్త్ మోడల్ పేపర్ వచ్చి ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ నుంచి ఇచ్చాడు సప్లిమెంట్ రీడింగ్. వాట్ కమాండ్ డిడ్ ది ఉమెన్ గివ్ టు ది స్మాల్ డాగ్ షెర్రీ? ఆ స్త్రీ చిన్న కుక్క షెర్రీకి ఏమి ఆజ్ఞ ఇచ్చింది? ఏమి ఆజ్ఞ ఇచ్చింది? ఆ సి డౌన్ డౌన్ అని చెప్పి ఆజ్ఞ ఇచ్చింది. ఓకేనమ్మా, నెక్స్ట్. హౌ డిడ్ ది ఉమెన్ రియాక్ట్ టు ఎన్కౌంటరింగ్ హొరాక్ డాన్బీ ఇన్ హిస్ హౌస్? సో ఇంట్లో హొరాస్ డాన్బీ ఎదుర్కొన్నప్పుడు మహిళ ఎలా స్పందించింది? ఆమె చాలా ఆశ్చర్యపోయింది కానీ సంతోషించింది. ఎందుకంటే షీ వాజ్ సర్ప్రైజ్డ్ బట్ అమ్యూజ్డ్. ఎందుకంటే ఆమె కూడా తినలాగే దొంగ కదా, అందుకని. సో నెక్స్ట్ లెసన్ చదివితే క్లారిటీ వస్తుంది. లేదంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ విధంగా మీరు వినియండి, ఒక క్లారిటీ వస్తుంది మీకు. వై డిడ్ హొరాక్ డాన్బీ ఫీల్ హోప్ఫుల్ వెన్ ఇంటరాక్టింగ్ విత్ ది ఉమెన్? సో స్త్రీతో సంభాషించేటప్పుడు హొరాస్ డాన్బీ ఎందుకు ఎందుకలా హోప్ఫుల్ గా ఉన్నాడు? ఆశాజనకంగా, అంటే హోప్ఫుల్ అంటే ఆశతో ఉన్నాడని. సో ఎందుకలా ఉన్నాడు? బికాస్ ఆమె అతనిని కలవడం చాలా సరదాగా అనిపించిందని. సో షీ సీమ్డ్ అమ్యూజ్డ్ ఎట్ మీటింగ్ హిమ్. ఓకేనమ్మా, నెక్స్ట్. హౌ డిడ్ హొరాస్ డాన్బీ ట్రై టు హ్యాండిల్ సిచ్యువేషన్ విత్ ది ఉమెన్? సో హొరాస్ డాన్బీ మహిళతో పరిస్థితిని ఎలా ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు? అతను మర్యాదగా ఉండటానికి ప్రయత్నించాడు మరియు కుటుంబంలో ఒకరిని కలవాలని అనుకోలేదని సూచించాడు. సో ఈ ట్రై టు పొలైట్ అండ్ సజెస్టెడ్ హీ డింట్ ఎక్స్పెక్ట్ టు మీట్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఓకేనమ్మా, సి. మా ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ నుంచి ఇచ్చాడమ్మా మనకి. సో వాట్ వోకప్ ది క్లెర్గిమ్యాన్ అండ్ హిస్ వైఫ్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్? ఉదయాన్నే మతాధికారి మరియు అతని భార్యను మేలుకొల్పింది. సో ఏంటి మేలుకొల్పింది? ఏ బ్రేక్ ఇన్ ఎట్ దేర్ హౌస్, వారి ఇంట్లో అంటే ఎవరో జ్వరపడ్డారు, దొంగలు సంథింగ్ ఎవరో జ్వరపడతారు కదా, అందువల్ల. దానివల్ల వాళ్ళ భార్య క్లెర్గిమ్యాన్ ని బ్లాన్ కదా ఆ విషయం ఆ క్లెర్గిమ్యాన్ వైఫ్ ని తెల్లవారిని మేలుకొల్పింది. ఏంటి మేలుకొల్పింది? వాళ్ళ ఇంట్లో దొంగలు పడడం, బ్రేక్ ఇన్ అంటే చొరబడటం ఎవరైనా. వాట్ డిడ్ ది క్లెర్గిమ్యాన్ అండ్ హిస్ వైఫ్ హియర్ యాజ్ దే క్రాఫ్ట్ డౌన్ స్టైర్స్? మతాధిపతి మరియు అతని భార్య మెట్ల మీదకి వెళ్ళినప్పుడు ఏమి విన్నారు మెట్ల మీదకి వెళ్ళినప్పుడు? ది చింక్ ఆఫ్ మనీ బీయింగ్ టేకెన్, తీసుకున్న డబ్బు. అంటే చింక్ ఆఫ్ మనీ అంటే ఒక సమ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీని మనం చింక్ ఆఫ్ మనీగా చెప్తారు. ఓకేనా, డ్రాప్ ఆఫ్ వాటర్, పీస్ ఆఫ్ బ్రెడ్ అలా ఎలాగో అలాగా. సో చింక్ ఆఫ్ మనీ అని చెప్తారు. ద చింక్ ఆఫ్ మనీ బీయింగ్ టేకెన్. సో ఆన్సర్ ఈస్ బి. సో వాట్ వాస్ ది క్లెర్గిమ్యాన్స్ ఇనిషియల్ రియాక్షన్ అపాన్ ఎంటరింగ్ ది రూమ్? సో గదిలోకి ప్రవేశించిన తరువాత మతాధికారి యొక్క ప్రారంభ ప్రతిస్పందన ఏమిటి? అతను గది ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. సో ఆన్సర్ ఇస్ హి వాజ్ అమేజ్డ్ టు ఫైండ్ ది రూమ్ ఎంప్టీ. సో ఆన్సర్ సి. వాట్ డిడ్ ది క్లెర్గిమ్యాన్ అండ్ హిస్ వైఫ్ డూ టు సెర్చ్ ఫర్ ది ఇంట్రూడర్? సో చొరబాటుదారుని వెతకడానికి మతాధికారి మరియు అతని భార్య ఏం చేశారు వెతకడానికి? లుక్డ్ సో డెస్క్ కింద మరియు కర్టెన్ల వెనుక చూశారు. సో లుక్డ్ అండర్ ది డెస్క్ అండ్ బిహైండ్ ది కర్టెన్. సో ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్. వాట్ వాస్ ది కాజ్ ఆఫ్ ది నాయిసెస్ హర్డ్ బై ది క్లెర్గిమ్యాన్ అండ్ హిస్ వైఫ్ ఇన్ ది స్టడీ? అధ్యయనంలో మతాధికారి మరియు అతని భార్య వినిపించిన శబ్దాలు కారణం ఏమిటి? సో ఏంటి వినిపించడానికి శబ్దాల కారణం? సో రాబరీ, దానికేంటి దొంగతనం కారణం. ఓకేనమ్మా. సో నెక్స్ట్ మోడల్ పేపర్ మనకి మళ్ళీ బోలి నుంచి ఇచ్చాడమ్మా. వాట్ వాజ్ ది రీజన్ ఫర్ సులేఖ బీయింగ్ నిక్ నేమ్డ్ బోలి? సో సులేఖకు బోలి అనే మారు పేరు రావడానికి కారణం ఏమిటి? దాని కారణం? ఎందుకంటే ఆమె బాల్యం నుంచి ఆ మెదడు ఒక డెఫిషియన్సీతో బాధపడుతుంది. సో అంటే బ్రెయిన్ డ్యామేజ్ ఫ్రమ్ ఫాలింగ్ డ్యూరింగ్ ఇన్ఫాన్సీ. సో అంటే బాల్యం నుండి బ్రెయిన్ డ్యామేజ్ ని బాధపడుతుంది. వై డిడ్ రామ్లాల్ డిసైడ్ టు సెండ్ బోలి టు స్కూల్? రామ్లాల్ బోలిని పాఠశాలకు ఎందుకు పంపాలని నిర్ణయించుకున్నాడు? బికాజ్ ఎందుకంటే గ్రామంలోని ఆడపిల్లలందరికీ చదువు చెప్పాలని తహసీల్దార్ పట్టుబడ్డారు. సో ఎందుకంటే బికాస్ తహసీల్దార్ ఇన్సిస్ట్ ఆన్ ఎడ్యుకేటింగ్ ఆల్ గర్ల్స్ ఇన్ ది విలేజ్. సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ వచ్చి వై డిడ్ సులేఖ కమ్ టు బి నోన్ యాజ్ బోలి ది సింపుల్టన్? సో సులేఖకు బోలి అనే సాదాసిదగా ఎందుకు పేరు వచ్చింది? ఆమె 10 నెలల వయసులో మంచం మీద నుండి పడిపోయింది. దీనివల్ల మెదడు దెబ్బతినే అవకాశం ఉంది అందువల్ల. సో ఆన్సర్ ఈస్ షీ ఫెల్ ఆఫ్ ఎ కాట్ at the age of 10 months causing possible brain damage. నెక్స్ట్. వాట్ కాజ్డ్ ది పర్మనెంట్ డిస్ఫిగర్మెంట్ ఆఫ్ సులేఖాస్ బాడీ? సులేఖ శరీరం యొక్క శాశ్వత వికృతి కరణకు కారణం ఏమిటి? దాని కారణం 2 సంవత్సరాల వయసులో చిన్న పాక్స్ రావడం. అంటే స్మాల్ పాక్స్ అటాక్ ఏజ్ ఆఫ్ 2.
వై డిడ్ సులేఖ టాక్ వెరీ లిటిల్ ఆఫ్టర్ లెర్నింగ్ టు స్పీక్? ఎందుకు సులేఖ మాట్లాడుతూ నేర్చుకున్నాక చాలా తక్కువ మాట్లాడింది? ఎందుకు చాలా తక్కువగా మాట్లాడింది? బికాస్ దానికి సో ఇతర పిల్లలు ఆమెను ఎగతాళి చేశారు. ఫన్ ఆఫ్ హెయిర్ అండ్ మిమిక్ హెయిర్ స్టామరింగ్, అందుకని. ఓకేనా, నెక్స్ట్ మోడల్ పేపర్. సప్లిమెంటరీ రీడింగ్ నెక్లెస్ నుంచి ఇచ్చారు. వాట్ ఈస్ మట్లిడాస్ లాయిజెల్స్ హస్బెండ్స్ ఎమోషనల్ స్టేట్ వెన్ హీ రిటర్న్స్ హోమ్ వన్ ఈవినింగ్? సో ఒక సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ మటిల్డా లాయనెల్ భర్త భావోద్వేగ స్థితి ఏమిటి? ఏంటి? ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా. సో ఆన్సర్ ఈస్ ఎలేటెడ్ అండ్ ఎక్సైటెడ్. ఓకేనమ్మా, నెక్స్ట్. వాట్ డస్ మట్లిడా లాయిజెల్స్ హస్బెండ్ బ్రింగ్ హోమ్ ఫర్ హెర్ ఆన్ దట్ ఈవినింగ్? సో ఆ సాయంత్రం మట్లిడా లాయనెల్ భర్త ఆమె కోసం ఇంటికి ఏం తీసుకువస్తాడు? ఒక పెద్ద కవర్ తీసుకొస్తాడు. సో ఒక లార్జ్ ఎన్వలప్ తీసుకొస్తాడు. వాట్ డస్ మట్లిడా లాయిసెల్స్ డిస్కవర్ వెన్ షీ ఓపెన్స్ ది లార్జ్ ఎన్వలప్ హర్ హస్బెండ్ బ్రాట్ ఎట్ హోమ్? తన భర్త ఇంటికి తెచ్చిన పెద్ద కవర్ తెరిచినప్పుడు మెటిల్డా లాయనెల్ ఏమి కనుగొంటుంది? ఏటి కనుగొంటుంది? ఒక జ్యువెలరీ, ఒక అందమైన ఆభరణం. సో బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ జ్యువెలరీ తను కనుగొంటది. నెక్స్ట్. What whose company are Mr. and Mrs. Loisel invited to on Monday evening, January 18, according to the card? ఎవరి కంపెనీకి ఆహ్వానించబడ్డారు? ఓకేనమ్మా, ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్. సో మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ మీన్స్, అసలు మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ మీన్స్ అంటే ఏంటి? ప్రజా బోధన మంత్రి అంటే అసలు ఏంటి అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా మంత్రి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ మోడల్ పేపర్. నెక్స్ట్ మోడల్ పేపర్ మనకి సప్లిమెంటరీ రీడింగ్ ది మేకింగ్ ఆఫ్ ఎ సైంటిస్ట్ నుంచి ఇచ్చాడమ్మా. క్వశ్చన్. వై డిడ్ రిచర్డ్ ఈబ్రైట్ టర్న్ టు కలెక్టింగ్ థింగ్స్ డ్యూరింగ్ హిస్ చైల్డ్హుడ్? రిచర్డ్ ఈబ్రైట్ తన బాల్యంలో వస్తువులను సేకరించడానికి ఎందుకు మొగ్గు చూపాడు? ఎందుకు ఇష్టం చూపాడు? ఎందుకంటే అతను జట్టు క్రీడా అవకాశాలు లేని ఏకైక సంతానం. ఎందుకంటే బీయింగ్ అన్ ఓన్లీ చైల్డ్ వితౌట్ టీమ్ స్పోర్ట్ ఆపర్చునిటీస్ అంటే జట్టు క్రీడా అవకాశాలు లేని ఏకైక సంతానం అని, అందువల్ల. నెక్స్ట్. వాట్ వాజ్ రిచర్డ్ ఈబ్రైట్స్ చైల్డ్హుడ్ రెస్పాన్స్ టు ది లిమిటెడ్ ఆప్షన్స్ ఫర్ టీమ్ స్పోర్ట్స్ ఇన్ హిస్ హోమ్ టౌన్? రిచర్డ్ ఈబ్రైట్ తన స్వగ్రామంలో టీమ్ స్పోర్ట్స్ కోసం పరిమిత ఎంపికలకు చిన్ననాటి ప్రతిస్పందన ఏంటది? సో ఒక వేరియస్ ఐటమ్స్ ని కలెక్ట్ చేయడం అనేది తన హాబీ. సో కలెక్టింగ్ వేరియస్ ఐటమ్స్ యాజ్ ఎ హాబీ. At what stage did Richard Ebreit begin his determined collection of butterflies? ఏ స్టేజ్ లో అతను రిచర్డ్ ఈబ్రైట్ కలెక్షన్ ఆఫ్ బటర్ఫ్లైస్ ని బిగిన్ చేశాడు అంటే మొదలు పెట్టాడు? అట్ ఏజ్ అది కిండర్ గార్డెన్ అంటే ఏంటమ్మా? ఒక 6 సంవత్సరాల లోపు పిల్లలు కొరకు ఉద్దేశించిన పాఠశాల. సో our child in kindergarten is typically 5 or 6 years old. In addition to butterflies, what other items did Richard Ebreit collect during his early years? సో సీతాకోక చిలుకలతో పాటు రిచర్డ్ ఈబ్రైట్ తన ప్రారంభ సంవత్సరాల్లో ఏ ఇతర వస్తువులను సేకరించాడు? సేకరించాడు? సీతాకోకలతో పాటు రాక్స్, ఫాజిల్స్ అండ్ కాయిన్స్, ఇవన్నీ సేకరించాడు. సో అంటే శిలలు, శిలజాలు, నాణేలు. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. ఐ సర్టెన్లీ కుడెంట్ ప్లే ఫుట్బాల్ ఆర్ బేస్బాల్ విత్ టీమ్ ఆఫ్ వన్. వాట్ డస్ దిస్ మీన్? నేను ఖచ్చితంగా ఒక బృందంతో ఫుట్బాల్ లేదా బేస్బాల్ ఆడలేను. దీనికి అర్థం ఏమిటి? దీనికి అర్థం? ఇతర ఆటగాళ్ళు లేకుండా అతను ఒంటరిగా ఫుట్బాల్ లేదా బాస్కెట్ బాల్ ఆడలేడు. సో ఆన్సర్, వితౌట్ హ్యావింగ్ అదర్ ప్లేయర్స్ హి కుడ్ నాట్ ప్లే ఫుట్బాల్ ఆర్ బాస్కెట్ బాల్ అలోన్. ఓకేనమ్మా, నెక్స్ట్. 10th మోడల్ పేపర్ అమ్మా, మళ్ళీ బౌలింగ్ నుంచి ఇచ్చాడు. వాట్ డస్ రామ్లాల్ ఆఫర్ బిషంబర్ టు ఇన్ అన్ అటెంప్ట్ టు సేవ్ ఫేస్? సో ముఖాన్ని కాపాడుకునే ప్రయత్నంలో రామ్లాల్ బిషంబర్ కి ఏమి అందిస్తాడు? సో ఏటందిస్తాడు? ఆన్సర్, సో అతని గౌరవం మరియు 2000 రూపాయలు ఆశిస్తాడు. సో ఈస్ హానర్ అండ్ 2000 రూపీస్. నెక్స్ట్. వాట్ డిమాండ్ డస్ బిషంబర్ మేక్ లీడింగ్ టు ది నెగోషియేషన్ విత్ రామ్లాల్? సో రామ్లాల్ తో చర్చలకు దారి తీసిన బిషంబర్ ఏమి డిమాండ్ చేస్తాడు? సో 5000 రూపీస్ డిమాండ్ చేస్తాడు. 5000 రూపాయలు అతను డిమాండ్ చేస్తాడు. హౌ డస్ రామ్లాల్ రియాక్ట్ ఫిజికల్ టు బిషంబర్స్ డిమాండ్ టు గివ్ 5000 రూపీస్? ఎలా స్పందిస్తుంది పాపం అతని ఫిజికల్ అంటే అతను ఎలా స్పందిస్తున్నాడు? 5000 రూపీస్ డిమాండ్ చేయగానే సో వెంటనే అతని ముఖం మీద కన్నీళ్లు దారులు కారుతున్నాయి. సో ఆన్సర్, టీయర్స్ స్ట్రీమ్ డౌన్ హిస్ ఫేస్. నెక్స్ట్. వాట్ డస్ రామ్లాల్ డూ ఆఫ్టర్ కౌంటింగ్ అవుట్ ది నోట్స్? సో నోట్లు లెక్కించిన తర్వాత రామ్లాల్ ఏం చేస్తాడు? నోట్లు లెక్కించిన లెసన్ లో పాదాల వద్ద కట్టను ఉంచాడు. సో ఈ ప్లేసెస్ ది బండిల్ ఎట్ ది బ్రైడ్ గ్రూమ్స్ ఫీట్.
సో వధు అంటే బైడ్గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు పాదాల వద్ద కట్టను ఉంచాడు. సో ఆన్సర్ ఈస్ బి. వై డిడ్ రామ్లాల్ ఫైనలీ అగ్రీ టు గివ్ బిషంబర్ 5,000 రూపీస్? సో చివరకు బిషంబర్ కి 5,000 రూపాయలు ఇవ్వడానికి రామ్లాల్ ఎందుకు అంగీకరించాడు? ఎందుకు అంగీకరించాడు? ఎందుకంటే అతను గ్రామంలో తన ముఖాన్ని ఆ కాపాడుకోవడానికి, అంటే అంటే పరువు వదులుకోవాలనుకోలేదు. బికాస్ డింట్ వాంట్ టు లూజ్ ఫేస్ ఇన్ ది విలేజ్. బుక్ నెక్స్ట్ మోడల్ పేపర్ ది బుక్ దట్ సేవ్డ్ ది అర్త్ నుంచి ఇచ్చాడమ్మా మనకి. సో హౌ డస్ ల్యూట్మెంట్ లోటా ఫీల్ ఈటింగ్ ది శాండ్విచ్? సో శాండ్విచ్ తినడం గురించి లిఫ్ట్మెంట్ లోటా ఎలా భావిస్తాడు? చాలా డ్యూబియస్ గా భావిస్తాడు. డ్యూబియస్ అంటే ఏంటి? సందేహాస్పదమైన, అంటే డౌట్ గాని. నెక్స్ట్, వై డస్ లియూట్మెంట్ లోటా ఎస్టేట్ టు ది శాండ్విచ్? లియూట్మెంట్ లోటా ఎందుకు శాండ్విచ్ తినడానికి ఎందుకు వెనకాడతాడు? ఎందుకంటే బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే తన అల్పాహారం తీసుకోలేదు. hasn't had his breakfast అందుకని. వాట్ ఈస్ లియూట్మెంట్ లోటాస్ రీజన్ ఫర్ నాట్ ఈటింగ్ శాండ్విచ్ ఫస్ట్? సో ముందుగా శాండ్విచ్ తినకపోవడానికి లియూట్మెంట్ లోటా కారణం ఏంటి? ఎందుకంటే ఆమె మర్యాద లేనిది, ఎందుకంటే షీఈస్ ఇంపొలైట్. హౌ డస్ సర్జెంట్ ఊప్ రియాక్ట్ టు బ్రింగ్ ఆర్డర్ టు ఈట్ ది శాండ్విచ్? శాండ్విచ్ తినమని ఆదేశించినందుకు సర్జెంట్ ఊప్ ఎలా స్పందిస్తాడు అంటే అతను సంకోచిస్తాడు కానీ అయిష్టంగానే పాటిస్తాడు. సో ఆన్సర్ ఇస్ he states but obeys reluctantly. సో ఆన్సర్ ఇస్ he opens his mouth wide. Who is referred to here? ఎవరు అక్కడ రెఫర్ చేస్తున్నారు ఓపెన్స్ హిస్ మౌత్ వైడ్ లో? ఆన్సర్ ఎవరు? ఇస్ ఊప్. సో డన్. నెక్స్ట్ మోడల్ పేపర్. సో హౌ డస్ హొరాస్ డాన్బీ ట్రై టు అపీల్ టు ది ఉమెన్? హొరాస్ డాన్బీ ఈ ప్యాసేజ్ మళ్ళీ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ నుంచి ఇచ్చాడమ్మా. సో హొరాస్ డాన్బీ స్త్రీని ఎలా ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు? బెగ్గింగ్ చేసుకొని మళ్ళీ నిరాశ కోసం వ్యక్తం చేయడం ద్వారా చేస్తాడు. సో బై బెగ్గింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ డిస్పరేషన్ నిరాశ కోసం. నెక్స్ట్, వాట్ ప్రామిస్ డస్ హొరాస్ డాన్బీ మేక్ టు ది ఉమెన్ ఇన్ అన్ అటెంప్ట్ టు పర్సుయేడ్ హెర్? సో ఆమెను ఒప్పించే ప్రయత్నంలో హొరాస్ డాన్బీ ఆ స్త్రీకి ఎలాంటి వాగ్దానం చేస్తాడు? ఇలాంటి యాక్షన్స్ ఎప్పుడు రిపీట్ చేయని చెప్తాడు. సో టు నెవర్ రిపీట్ సచ్ యాక్షన్స్ అని చెప్తాడు. ఆ విధంగా తనతో చెప్తాడు. వాట్ అబ్జర్వేషన్ డిడ్ ది ఉమెన్ మేక్ అబౌట్ హొరాస్ డాన్బీస్ ఫియర్? సో హొరాస్ డాన్బీ యొక్క భయం గురించి స్త్రీ ఏంటి గమనించింది? అతను జైలు వెళ్ళడానికి నిజంగా భయపడ్డాడనే విషయాన్ని గమనించింది. సో హి వాస్ ట్రూలీ అఫ్రేడ్ ఆఫ్ గోయింగ్ టు ప్రిజన్. నెక్స్ట్, వాట్ డిడ్ ది ఉమెన్ ఎక్స్ప్రెస్ హర్ ఓన్ నేచర్ వెన్ షీ మెన్షన్ లైకింగ్ ది రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్? సో తప్పుడు వ్యక్తులను ఇష్టపడుతున్నట్లు పేర్కొన్నప్పుడు స్త్రీ తన స్వభావాన్ని ఎలా వ్యక్తం చేసింది? తల వణుకుతూ, తల ఊపుతూ వ్యక్తం చేసింది. సో షేకింగ్ హెర్ హెడ్. హౌ డస్ ఉమెన్ రియాక్ట్ టు హొరాస్ ప్లీ అండ్ ప్రామిస్? సో హొరాస్ యొక్క అభ్యర్థన మరియు వాగ్దానానికి స్త్రీ ఎలా స్పందిస్తుంది? స్త్రీ ఆమె అతని చిత్తశుద్ధిపై అనుమానం కలిగి మరియు అతన్ని జైల్లో భయాన్ని ప్రశ్నిస్తుంది. షీ బికమ్స్ స్కెప్టికల్ ఆఫ్ హిస్ సిన్సియరిటీ అండ్ క్వశ్చన్స్ హిస్ ఫియర్ ఆఫ్ ప్రిజన్. సో ఆన్సర్ ఇస్ బి. ఓకేనమ్మా. నెక్స్ట్ మోడల్ పేపర్. 12th మోడల్ పేపర్ నెక్లెస్ నుంచి ఇచ్చాడు. హౌ డిడ్ మేడం లాయిసెల్స్ అపియరెన్స్ అండ్ డిమెనర్ చేంజ్ ఓవర్ ది ఇయర్స్? మేడం లాయినెల్ రూపాన్ని మరియు ప్రవర్తన సంవత్సరాలుగా ఎలా మారింది? ఆమె చెదిరిన రూపంతో బలమైన కఠినమైన మహిళగా మారింది. సో షీ స్ట్రాంగ్ హార్డ్ ఉమెన్ విత్ disheveled appearance. What did Madam Loisel's reminisce about when her husband was away? సో మేడం లోయనెల్ తన భర్త లేనప్పుడు ఏమి గుర్తు చేసుకున్నారు తన భర్త లేనప్పుడు? సో అప్పుడు అందంగా ఉండేవాడిని మరియు అవన్నీ కూడా గుర్తు చేసుకునేవారు. సో ది ఈవినింగ్ పార్టీ అండ్ బాల్ వేర్ షీ వాజ్ వన్స్ బ్యూటిఫుల్ అండ్ ఫ్లాటెడ్. ఓకేనా, ఆ విధంగా గుర్తు చేసుకుంది. నెక్స్ట్, 13th, why did the woman who had been once beautiful and pretty become a hard and crude woman? ఒకప్పుడు అందంగా మరియు
ఒకప్పుడు అందంగా మరియు అందంగా ఉన్న స్త్రీ ఎందుకు కఠినమైన మరియు మొరటగా మారింది? ఎందుకలా మారింది? ఇయాల మారడానికి రీజన్ ఏంటి? బికాజ్ ఎందుకంటే ఆమె దాదాపు ఒక దశాబ్దం పాటు శ్రమతో కూడిన జీవితాన్ని గడుపుతుంది. అప్పులు చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ బాధపడుతుంది. సో ఆన్సర్ ఈస్ బికాస్ షీ హ్యాడ్ బీన్ because she had been leading a life of arduous and strenuous work for almost a decade. Next, how long did it take for Madame Loisels and her husband to repay the debt and restore their financial situation? So, ఎన్ని ఇయర్స్ పట్టింది మొత్తం చేయడానికి? 10 years పట్టింది దగ్గర దగ్గర. So, how did husband contribute to the family's financial situation after the necklace incident? నెక్లెస్ ఘటన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితికి భర్త ఎలా సహకరించాడు భర్త? అతను సాయంత్రాలు పనిచేశాడు, పుస్తకాలను క్రమంలో ఉంచాడు, మరియు ఒక పేజీకి 5 చొప్పున కాపీ చేసేవాడు, అలాంటివన్నీ చేసేవాడు. సో ఆన్సర్ ఈస్ he worked evening putting books in order and did copying at 5 hours a page. So answer is B. ఓకేనమ్మా. నెక్స్ట్ 13th మోడల్ పేపర్ అమ్మా, ట్రంప్ ఆఫ్ సర్జరీ ఇచ్చాడమ్మా. సో హౌ డస్ మిస్టర్ పంపర్ బిహేవ్ వైల్ ట్రిక్కీ ఈస్ రికవరింగ్? సో ట్రిక్కీ కోలుకుంటున్నప్పుడు మిస్టర్ పంపరీ ఎలా ప్రవర్తించిందని కోలుకున్నప్పుడు ఆమె నేపథ్యంలో చాలా ఆతృతగా, చాలా ఆరాటంగా తిరుగుతుంది ఇటు అటు. సో ఆన్సర్ ఇస్ హోవర్స్ తిరగడం. సో యాంగ్జైస్లీ ఆతృతగా. సో ఆన్సర్ ఇస్ బి. సో ఆన్సర్ ఇస్ బి ఏంటంటే షీ హోవర్స్ యాంగ్జియస్లీ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. వాట్ క్వశ్చన్స్ డస్ మిస్టర్ పంపరీ రిపీటెడ్లీ ఆస్క్ ది నెరేటర్? సో మిస్టర్ పంపరీ నెరేటర్ కి ఎలాంటి క్వశ్చన్స్ పదే పదే ప్రశ్నిస్తుంది? అబౌట్ ట్రిక్కీస్ అంటే ట్రిక్కీ యొక్క కళాకారుల కోసం మరియు కోర్టు కోసం. సో ఆన్సర్ అబౌట్ ట్రిక్కీస్ క్వశ్చన్స్ అండ్ కోర్ట్స్. ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్, what effect does the word convalescing have on Mr. Pumphrey? Mr. Pumphrey కోలుకోవడం అనే పదం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? కోలుకోవడం. సో ఆమెకు ఉపశమనం మరియు ఆనందాన్ని తెస్తుంది. ఇట్ బ్రింగ్స్ హర్ రిలీఫ్ అండ్ హ్యాపీనెస్. సో ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్, వాట్ డస్ మిస్టర్ పంపరీ స్టార్ట్ బ్రింగింగ్ అరౌండ్ ఫర్ ట్రిక్కీస్ ఆఫ్టర్ హియరింగ్ అబౌట్ హిస్ కాన్వెల్సెన్స్? సో ట్రిక్కీ స్వస్థత గురించి విన్న తర్వాత శ్రీమతి పంపరీ అతని కోసం ఏమి చెప్పడం ప్రారంభించింది? ఫ్రెష్ ఎగ్స్ కోసం ప్రారంభించింది మళ్ళీ. సో తాజా గుడ్లు. ఇంకా నెక్స్ట్ అమ్మా చూడండి, ఇన్ ది ప్రొటాగనిస్ట్ స్టడీ ఆఫ్ మెన్స్ ఫేస్ ఆఫ్టర్ లూజింగ్ దర్ గూడ్స్, వాట్ ఎమోషన్ లాస్ట్ ఇన్ ఫైనల్ మోడల్ పేపర్ అమ్మా. వాట్ ఎమోషన్ డస్ ది రిచ్ మ్యాన్స్ టిపికల్లీ షో? సో అంత చూపిస్తాడు తన ఇష్టమైన వస్తువులు కోల్పోతుందా. ఇది మనకు దీప్ స్టోరీ నుంచి ఇచ్చాడు. సో కోపాన్ని చూపిస్తాడు, యాంగర్. ఓకేనమ్మా. నెక్స్ట్, అకార్డింగ్ టు ది ప్రొటాగనిస్ట్ వాట్ ఎమోషన్ వుడ్ అనిల్ లైక్లీ డిస్ప్లే వెన్ హీ డిస్కవర్స్ ది థెఫ్ట్? అకార్డింగ్ టు ప్రొటాగనిస్ట్ ఎలాంటి ఎమోషన్ అనిల్ ఏమొచ్చి చూపించాడు? సో ఎలాంటి చూపించాడు? డిస్కవర్స్ ది థెఫ్ట్ కనుకోగానే చూపించాడు, విచారణ చూపించాడు. సో ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్, వేర్ డస్ ది ప్రొటాగనిస్ట్ ఫైండ్ హిమ్సెల్ఫ్ ఆఫ్టర్ లీవింగ్ ది స్టేషన్? స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత కదా ప్రొటాగనిస్ట్ ఎక్కడ కనిపిస్తాడు? స్టేషన్ బయలుదేరిన తర్వాత తోటల దగ్గర కనిపిస్తాడు. సో ఇన్ గార్డెన్ ఆర్ ఓపెన్ స్పేస్. సో మెయిడెన్. ఓపెన్ స్పేస్ ని మెయిడెన్ అని అంటారు, మైడెన్ అని అంటారు. నెక్స్ట్ 14th one, how does the weather impact the protagonist's experience in the మైదాన్? సో మైదానంలో కథానాయకుడి అనుభవాన్ని వాతావరణం ఎలా ప్రభావితం చేస్తుంది? నెక్స్ట్, హౌ డస్ ది నెరేటర్ ప్రెడిక్ట్ అనిల్ విల్ రియాక్ట్ టు ది థెఫ్ట్? సో దొంగతనంపై అనిల్ ఎలా స్పందిస్తాడో నెరేటర్ ఊహించాడు, నెరేటర్ అంచనా వేశాడు. ఎలా అనుకున్నాడు నెరేటర్? మన హరి సింగ్ సాడ్నెస్ అంటే విచారంతో బాధతో. మొత్తం టోటల్ కంప్లీట్ గా 14 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము 11 to 15. సో కంపల్సరీ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇది మనకు సప్లిమెంటరీ రీడింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. బై. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బై.